స్టేట్మెంట్ చూశాను సార్ పేపర్లో, లడ్డూలాగా దొరికిపోయాడు మాకు జగన్మోహన్ రెడ్డి, నేను కక్ష సాధింపులకు పోవాలని ఆలోచన చేయలేదు కాబట్టి వదిలేశాను నన్ను చంద్రబాబు నాయుడు గారు. మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే చేయమంటున్నాం మేమేమంటున్నాం, తప్పు జరగలేదు కాబట్టి చేయమని మేము అడుగుతున్నాం. తప్పు జరగలేదని తెలుసు కాబట్టి మీరు చేయలేక చేతులు ఎత్తేశారు. వాళ్ళు మీరేదో తప్పించుకునే ప్రయత్నం చేసినంత మాత్రాన అదానీ మీదో ఇంకొకరి మీదో మీరు మాట్లాడే ధైర్యం మీకుందా? మీరు నిజంగా అదానీ తప్పు చేశాడు అనుకుంటే అదానీ గురించి ఒక మాట మాట్లాడారా? సో అదానీ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అవుతున్నారేమో. ₹2.49 చరిత్రలో అత్యంత తక్కువ ధరకు జరిగినటువంటి ఒప్పందం. దీనిలో ఎలా ఉంటుంది? అదే సమయంలో జరిగినటువంటి పక్క రాష్ట్రాల ఒప్పందాల కన్నా కూడా తక్కువ ఒప్పందం. తమిళనాడు, గుజరాత్కి దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాలతో జరిగిన ఒప్పందం కన్నా తక్కువ ఒప్పందం ఏపీ రాష్ట్రంలో జరిగింది. చెప్పే మాటలకి చేసే చేష్టలకి పొంతన లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అబద్ధాలు చెప్తాడు. అధికారం కోల్పోయిన వెంటనే ఆశలు చూపిస్తాడు. విజనరీ విజనరీ అని చెప్తాడు. సంపద సృష్టిస్తానన్నాడు. సార్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఏ ప్రభుత్వం అయినా చంద్రబాబు గారి ప్రభుత్వం సర్ప్లస్ బడ్జెట్తో నడిచినటువంటి ప్రభుత్వం ఉందా? రెవెన్యూ లోటు లేకుండా నడిచినటువంటి ప్రభుత్వం ఉందా? ఒకసారి చెప్పండి మీరు. జర్నలిస్ట్ ఏ టైంలో కూడా సంపద సృష్టించడం చేతైనటువంటి వ్యక్తి అయితే లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతాడు? అంటే సంపద సృష్టి అనేది ఒక మిథ్య, ఒక అబద్ధం, ఒక ప్రజలకి పై రుద్దేటటువంటి విష ప్రచారం అనేది మాత్రం స్పష్టం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకటానికి మేనిఫెస్టో అని ఇస్తాడు, తర్వాత వెబ్సైట్లో నుంచి తీసివేస్తాడు. ఇప్పుడైతే అందుబాటులో ఉంది. ఇప్పుడు వెబ్సైట్లో నుంచి తీసేశాడు, వెబ్సైట్లో ఉంచాడు, మైండ్లో నుంచి మనసులో నుంచి మాత్రం తొలగించేశాడు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశాన్ని మీరు చూడండి. చర్చ జరిగిందా 6 హామీల మీద? లేదు. నిర్ణయం జరిగిందా? అమ్మ ఒడిపై చర్చ చేసినట్టున్నారు. ఏమని? ఇవ్వద్దని. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరానికి తిలోదకాలు ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరానికి అమ్మ ఒడి అనేది లేనట్టుగా ఆల్రెడీ నిర్ణయం చేసేశారు. ఆల్రెడీ సగం విద్యా సంవత్సరం గడిచిపోయింది, మళ్ళా ఫైనల్కి వచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు రూపాయి అందలేదు. రేపు కూడా అందుతుందా లేదా అనేది కూడా తెలియదు. దాని మీద కూడా నిర్ణయం జరగల. ఈ సంవత్సరానికైతే విరమించుకుంటుంది. వచ్చే అకాడమిక్ చూద్దాం అని చెప్పారంట. బహుశా అప్పటికి ఇస్తారేమో. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఉట్టి మాటలు. తూర్పు కొండలు నునుపు అనేటటువంటి ఒక సామెత ఉంది కదా. ప్రజల్ని మభ్యపెట్టడానికి, యామార్చడానికి, ప్రజల్ని ఆశ కల్పించి ఆశలో బతికేలాగా చేయటానికి ఈ చేసే పని. ఒక్కటి చేశాడా? దళితులు అధికంగా ఉండే క్రిస్టియన్ సామాజిక వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఫెస్టివల్ బహుమతులు ఇస్తారని చెప్పారు. ఇచ్చారా? చంద్రాన్న క్రిస్మస్ కానుకలు ఇచ్చారా? గతంలో అయితే ఇచ్చారని క్యాంపెయిన్. మోసపు మాటలు, మోసపు వ్యవహారం, అబద్ధపు మాటలు, ఇదే వారి యొక్క కూటమి విధానం. సరే, మీరు కానుకలు అకౌంట్లో వేయడాల గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో ఈరోజు టెండర్లు కూడా పిలిచినట్టున్నారు. 30,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పులు తీసుకొచ్చారు. అమరావతిని కట్టబోతున్నారు. సిటీని డెవలప్ చేయాలి. 5 సంవత్సరాలు గతంలో పరిపాలించినప్పుడు కట్టారా? అప్పుడు చివరి ఒక్క సంవత్సరంలో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక్క రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలో అద్భుతమైనటువంటి సచివాలయాన్ని నిర్మించారు. బ్రహ్మాండమైన సచివాలయం ఉన్నా కూడా ఒక సచివాలయాన్ని 1 year లో నిర్మించారు. మరి మీరెందుకు నిర్మించలా? మా ప్రభుత్వం అన్ని వైపులా రాష్ట్రంలోని అన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి మా నిర్ణయం అక్కడే ఒకే చోట నిర్మించకూడదు అనుకున్నాం. దానికి అనుకూలంగా మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు కోర్టులకు వెళ్ళి అడ్డుపడ్డారు, డెవలప్మెంట్ జరగకుండా చేశారు. ఇవాళ మేము అడ్డుపడట్లేదే మీకు. 7 నెలలు ఏం చేశారు? టెండర్లు పిలవడానికి 7 నెలలు, ఆ టెండర్లు మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి పనులు జరగడానికి ఇంకొక 7 నెలలు, పునాదులు వేయడానికి ఇంకొక 7 నెలలు, ఆ పునాదులకు బిల్లులు చెల్లించడానికి ఇంకొక 7 నెలలు. అంటే ఈ విధంగా ఈ 5 సంవత్సరాలని సంపూర్ణంగా కూడా మభ్యపెట్టి గడిపేస్తాడు. ఒకటేంటంటే సార్, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన బిల్డింగ్ని కానీ, సచివాలయ బిల్డింగ్ని కానీ కట్టేటప్పుడు, కొత్తగా నిర్మించేటప్పుడు టెంపరవరీ ఎవరన్నా నిర్మిస్తారా?
పర్మనెంట్ నిర్మిస్తారా? ప్రభుత్వ స్థలంలో కట్టే నిర్మాణం పర్మనెంట్ గా ఉండాలని కోరుకుంటారు, పర్మనెంట్ గానే నిర్మిస్తారు. టెంపరవరీ నిర్మాణాలకే 10,000 రూపాయలు చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎస్ఎఫ్టీకి ఒక స్క్వేర్ ఫుట్ బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా 2,000 దాటం, అలాంటిది 10,000 చెల్లించినటువంటి ప్రభుత్వం. సరే, మీరు 5 ఏళ్ల కాలంలో ఏం తేల్చలేకపోయారు? ఏదన్నా ఒక్క బిల్డింగ్ ఎందుకు తేల్చలేదు? చాలా క్లియర్ గా ఆధారాలతో సహా స్క్వేర్ ఫుట్ కి ఎంత అయింది, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆధారాలతో సహా చూపించబట్టే కదా లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. అది స్కిల్ స్కామ్ కదా, ఏదో ఒక స్కామ్ లో బయటకి వచ్చారు కదా, లోపలికి వెళ్ళారు కదా, అన్నీ జరిగింది ఇదే కదా. నేనేమంటున్నా అంటే, మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు అభివృద్ధి వైపు వెళ్తున్నారు కదా. ఎక్కడుంది అభివృద్ధి? అమరావతి నిర్మాణం అంటే అభివృద్ధి కాదా? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయటం అభివృద్ధి కాదా? మొట్టమొదటి ఇక్కడ చూసా BPCL కంపెనీ ఏదో వస్తుంది, 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ గత ప్రపోజల్స్ అండి, ఇవన్నీ గత ప్రపోజల్స్. మేమేమంటామంటే సార్, అభివృద్ధి అంటే ఒక రాజధాని నిర్మాణమే అయితే మీరు గతంలో 5 సంవత్సరాలు ఆ మాటని ఎందుకు దాటవేశారు అంటున్నాం, ఎందుకు నిర్మించలేదు అంటున్నాం. దానికి సమాధానం చెప్పాలా. రెండవది, 7 నెలల్లో రైతులకి ఇస్తానన్నటువంటి మద్దతు ఇవ్వకపోగా, వారికి పెట్టుబడి సహాయం చేయకపోగా సంపద ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు రాష్ట్ర నలుమూలల నుంచి రైతుల యొక్క ఒపీనియన్ తీసుకోండి. మిర్చి ధర 1,800 ఉన్నట్టు 18,000 ఉన్నటువంటి ధర ఇవాళ 10,000కు పడిపోయింది. 12,000 కంటే ఎక్కువ. 10,000. అవును. అకాలంగా పడ్డటువంటి వర్షాల వలన రేపు రాబోయేటటువంటి దిగుబడి కూడా తగ్గిపోవడంతో పాటు దాని యొక్క క్వాలిటీ, నాణ్యత పడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళకి బీమా చెల్లించలేదు రైతులకి. ఉచితంగా మా ప్రభుత్వంలో బీమా చెల్లించాం. రూపాయి బీమా చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రూపాయి పెట్టుబడి ఇవ్వకుండా, రూపాయి బీమా ఇవ్వకుండా, పండిన పంటకి, దాచినటువంటి పంటకి మద్దతు ధర లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సరే, అంటే సంపద సంపూర్ణంగా ఆవిరైపోయింది. మన రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే రైతు బాగుండాలి, వచ్చిన దిగుబడి అధిక ధరలకి అమ్మగలగాలి, అప్పుడు మాత్రమే సంపద సృష్టించబడుతుంది, ఆర్థికంగా మనం ఎదగలుగుతాం. మన రాష్ట్రం సంపూర్ణంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయాన్నే ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతుల నడ్డి విరుస్తూ విద్యుత్తును పెంచింది. గతంలో చిత్తూరు జిల్లాలో లోకేష్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ, వారి నియోజకవర్గంలో పక్క రాష్ట్రం కర్ణాటకకి మన రాష్ట్రానికి 10 రూపాయలు తేడా ఉంది పెట్రోల్ ధర, మన రాష్ట్రంలో 102 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రంలో 96 రూపాయలు ఉంది అని ఏదో మాట్లాడాడు ఎలక్షన్ సమయంలో. ఇవాళ ఎంత ఉంది సార్ పెట్రోల్ ధర? ఇప్పుడు కూడా ఇండియాలో హైయెస్ట్ పెట్రోల్ ధర ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. 112 రూపాయలు ఏపీ రాష్ట్రంలో అత్యధికంగా. చిత్తూరు జిల్లాలో 112, 113 రూపాయలు అమ్ముతున్నారు. పక్కనే కదా కర్ణాటక. దేశం మొత్తంలో 102 నుంచి 103 రూపాయలు యావరేజ్. అత్యంత తక్కువ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అత్యధికం ఏపీ రాష్ట్రం. ఏమైంది సార్ మీ మాట? లోకేష్ గారు చెప్పినటువంటి మాటే కదా, ధర తగ్గించాలి కదా. పక్క రాష్ట్రాల్లో 102 రూపాయలు ఉంటే ఇక్కడ 112 రూపాయలు ఎందుకు అమ్మబడుతుంది పెట్రోల్? ప్రాజెక్టుల కోసం సెస్ పెట్రోల్ పైన వేస్తామని కూడా చెప్తుంది ప్రభుత్వం. ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డబ్బులు గెయిన్ చేయడం కోసం చేస్తామని చెప్తారు. తెలుగుదేశం ప్రాజెక్టులు నిర్మించడానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు కాదు. తెలుగుదేశం ప్రాజెక్టు 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ నిర్మించారు సార్? పోలవరం కట్టారా? రాజధాని కట్టారా? ప్రత్యేక హోదా తెచ్చారా? స్టీల్ ప్లాంట్ కట్టారా? ప్రత్యేక రైల్వే జోన్ తెచ్చారా? ఏం చేశారు 5 సంవత్సరాల్లో? గతంలో 2014 నుంచి 19 వరకు ఏ అధికారులైతే పనిచేసి వీళ్ళకి డబ్బును దోచిపెట్టారో అదే అధికారులను తీసుకొచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సిఎస్ విజయానంద్ గారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్గా పోస్టింగ్ ఇస్తున్నారు. మీ గతంలో మీ యొక్క పనితీరు బ్రహ్మాండంగా ఉండి ఐటీ కంపెనీలు వచ్చి మీరు ఇక్కడ అభివృద్ధిని తెచ్చిపెట్టి అలాంటి ప్రిన్సిపల్ సెక్రటరీలకి సీనియర్లు ఉన్నా కానీ సిఎస్గా ప్రమోషన్ ఇస్తే పర్లేదు. మీ భజన చేసే వాళ్ళకో లేకపోతే మీకు సంపదని దోచిపెట్టే వాళ్ళకో
తీసుకొచ్చి పెట్టుకుంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? బీసీకి డీజీపీ, ఓ బీసీకి చీఫ్ సెక్రటరీ ఇస్తే ఎందుకు కనపట్లేదు మీకు? ఆ యాంగిల్ ఎందుకు ఖచ్చితంగా చూడకపోతున్నారు? చాలా చాలా గొప్ప విషయమే. మేము అంటున్నటువంటి ప్రశ్నను కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఈ వెనకబడినటువంటి తరగతులకు చెందిన వ్యక్తులని వీళ్ళ ఆర్థిక దోపిడీకి అడ్డంగా ఉపయోగించుకుంటున్నారు, అది సమస్య. గతంలో వైసీపీ కూడా అలాగే మరి విమర్శ మంత్రి పదవులు కూడా ఇచ్చి ఉండొచ్చుగా. మేము 4 మంత్రి పదవులు ఇచ్చాం కదా ఎస్సీలకి, ఎందుకు 2 మంత్రి పదవులే ఇచ్చారు? మేము 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పెట్టాం కదా, మీరు ఎందుకు ఒక్కరినే ఓసీని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టారు? ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఉండకూడదని ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అదే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నం తీసుకొచ్చి వాళ్ళ పదవి ఇవ్వాలని ఎందుకు వెంపర్లాడుతున్నారు? ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అన్ని రంగాలను చూసే సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, వీళ్ళందరూ 2 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులేనా? లోకేష్ గారు సకల శాఖ మంత్రి అయిపోయారు. అంతే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పని చెయ్యనివ్వనటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాడనేటటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశం మొత్తం గత నెలలో 8% దేశం యొక్క జిఎస్డిపి గ్రోత్ ఉంది. జిఎస్టి గ్రోత్ ఉంది 8%. ఒకే ఒక్క రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రం మైనస్ గ్రోత్ చూపించినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. గతంలో 792 కోట్ల మైనస్ సంపద ఆవిరైపోయింది ఒక్క నెలకి, -6%. ఈ రాష్ట్ర ఖజానా ఆవిరైపోతుంటే సంపద సృష్టి అని అభూత కల్పనలతోటి ప్రజల్ని యామార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి. ఎక్కడ ఉంది సంపద సృష్టి అని అడుగుతున్నా. మీరు వచ్చినటువంటి 7 నెలల్లో 1,19,000 కోట్లు అప్పు చేయడంలో సంపద సృష్టి ఉందా? ఆవిరైపోతున్నటువంటి జిఎస్టి వసూళ్లలో సంపద సృష్టి ఉందా? ఆవిరైతున్నటువంటి సంపద మీకు కనపడుతున్నా, అప్పులు కనపడుతున్నా ఇంకెలా ఏమార్చే ప్రయత్నం చేస్తారంటున్నాం.